హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ట్విట్టర్ వేదికగా తన అఫీషియల్ అకౌంట్లో నేను గర్వపడుతున్నాను, ఏపీ పోలీస్ శాఖ ఏపీ హోంమంత్రి బాగా పనిచేస్తున్నారు, ఇదే విధంగా పనిచేయండి అనేటట్టు వాళ్ళని అభినందించే విషయంగా చెప్పడం జరిగింది. అందులో మెయిన్గా అసలు దేనికి అభినందించారు అని మన పూర్తి వివరాల్లోకి వెళ్తుంటే, పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో ఉండగా ఒక సభా వేదికగా ఏపీ పోలీసులకే కానీ హోంమంత్రికే కానీ లా అండ్ ఆర్డర్ గురించి కొంచెం గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను హోంశాఖ తీసుకుంటే వేరే విధంగా ఉంటుందని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 12 నుంచి 15 రోజులు అవుతుంది సమయం. అయితే ఈ 12 నుంచి 15 రోజుల సమయం కాలంలో కేవలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎవరైతే మిస్సింగ్ అయ్యారో దాదాపు ఇప్పుడు వరకు కూడా 18 మందిని పట్టుకోవడం జరిగిందంట. అంటే చాలా తక్కువ సమయంలో, కేవలం 2 వారాల లోపే, ఈ 2 వారాల లోపు కాల వ్యవధిలో దాదాపుగా 18 మందిని మిస్సింగ్ అయిన యువతలు పట్టుకోవడం అంటే చాలా గొప్ప విషయం అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏపీ పోలీస్, అందులో మెయిన్గా చూసుకుంటే విజయవాడ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మెయిన్గా ఏపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, ఏపీ హోంమంత్రిని, సీఎం చంద్రబాబు నాయుడిని అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే దానికి హోంమంత్రి అనిత గారు కూడా రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మేము పని చేసుకుంటూ పోతాం, ఖచ్చితంగా ఇదే ద్వారంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉండే విధంగా, ఏపీకి మంచి పేరు తెచ్చే విధంగా, క్రైమ్ జరగకుండా మేము చూసుకునే బాధ్యత మాది అనేటట్టు హోంమంత్రి అనిత గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళని అభినందిస్తూ ట్వీట్ చేశారో దానికి బదులుగా థ్యాంక్స్ చెప్తూ హోంమంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా ఇదే ద్వారంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాము, ఖచ్చితంగా రేపటి రోజుల్లో నేర చరిత్ర అనేది కంట్రోల్లో ఉండే విధంగా చేస్తామనేటట్టు హోంమంత్రి అనిత గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ముందు చేసిన ట్వీట్లో అప్రిషియేట్ చేసుకునేటప్పుడు గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు, కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం హెచ్చరించినా కానీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, కనీసం దానికి సంబంధించిన కొంతమందిని కూడా వెతికి తీసుకురాలేదనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ట్వీట్లో చెప్పడం జరిగింది. అది వాస్తవమే కాబట్టి ఆయన చెప్పారు. కానీ ఇంత తక్కువ సమయంలో 18 మందిని, అది కూడా కేవలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో, కేవలం విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్ కేసుల్లో 18 మిస్సింగ్ కేసులను పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే దూరంలో చాలా స్పీడ్గా వెళ్తే లా అండ్ ఆర్డర్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. చాలా వరకు కూడా ప్రాణాలు పోకుండా, చాలా వరకు కూడా ప్రజలు కొంచెం ఆనందంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేజర్గా మనం ఎక్కడ చూసుకున్నా కానీ నేరాల్లో ఎక్కువగా బలైపోయేది యువతులే, అంటే ఆడపిల్లలే బలైపోతారు. ఈ నేపథ్యంలో క్రైమ్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లల కానించి మొదలు పెట్టుకుని పెద్దవాళ్ళ వరకు కూడా ఆడపిల్లల చావులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పని సరిగ్గా గాడిలో పెట్టగలిగితే ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుద్ది. ఇటు ఎవరు కూడా చనిపోయాడాలు కానీ, అత్యాచారాలు కానీ, నేరాలు కానీ, ఆత్మహత్యలు కానీ ఇలాంటివి కూడా ఎక్కువ శాతం పాల్పడకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే క్రైమ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఇదే ద్వారంలో ఏపీ పోలీసులు అయితే ఖచ్చితంగా పనిచేసినట్లయితే మాత్రం రేపటి రోజుల్లో లా అండ్ ఆర్డర్ అనేది భయపడతారు. ఎవరైనా నేరం చేయాలన్నా, ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ ఖచ్చితంగా 100కు 100% భయపడతారు. అదే విధంగా చేసుకుంటూ పోతే అందులో డౌట్ లేదు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో అప్పుడు విమర్శించారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు మంచి చేశారో 18 మంది యువతలు కనిపెట్టడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళందరినీ కూడా అభినందించారు ఈ సమయంలో. అది పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అనడానికి ఇదొక నిదర్శనం. తప్పు చేసిన రోజు తప్పు అనేటట్టు ఖండించారు, ఈరోజు మంచి చేశారు కాబట్టి వాళ్ళని అభినందించారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం.